సింగరేణి బాధితులకు న్యాయం జరగకపోతే సింగరేణి యాజమాన్యంతో పోరాటానికైనా సిద్ధమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి మండలం కిస్టారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల గ్రామం కాలనీల్లో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితుల ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వారితో మాట్లాడారు. బాంబ్ బ్లాస్టింగ్ శబ్దాలతో పగిలిపోయిన ఇళ్లలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్న కిస్టారం ప్రజలకు వర్షాలు శాపంగా మారాయన్నారు. బాంబ్ శబ్దాలకు ఇళ్లపై కప్పులు, ఇంటి గోడలు కూలిపోవడంతో పాటు కిస్టారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇక పునరావాస కేంద్రాలలో ఉంటున్న కిస్టారం నిరాశ్రయులను సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ మాట్లాడుతూ సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, లేకుంటే సింగరేణితో కొట్లాడేందుకు కూడా సిద్ధమని అన్నారు. ఇక సింగరేణి బాధితులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే మోసపూరిత హామీల వల్ల ఈ రోజు కిస్టారం గ్రామ కాలనీలో ఉండటానికి కూడా నిలువు నీడ కూడా లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుందంటున్నారు. ఇక సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఇల్లు కూలి ఎన్ని ప్రాణాలు పోతాయో అని భయపడుతున్నాము అని ఎమ్మెల్యే సత్తుపల్లి సింగరేణి అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు సింగరేణి ఆఫీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని మోకుముడిగా వారి ఆవేదనను ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఇక కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ కిస్టారం ప్రజల బాధలు మా ఇంటి బాధగా భావించి మీ కష్టాల్లో తోడుగా ఉంటాము అని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుండి ఈ రోజు వరకు సింగరేణి యాజమాన్యంతో అధికారులతో మీ ఇబ్బందులు, హామీల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. 2 నెలల్లో సింగరేణి యాజమాన్యం సింగరేణి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోతే అందరికంటే ముందు మీతో కలిసి పోరాటానికి సిద్ధమవుతానని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, సింగరేణి సీఎండీ, ఖమ్మం జిల్లా కలెక్టర్కి సింగరేణి యాజమాన్యంకు తెలియజేసి బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అనంతరం కిస్టారం గ్రామంలో కూలిన ఇళ్లను, గోడలు పగిలిన ఇళ్లను ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 8 ఏళ్ళైంది నేను ఎన్నికైన ఫస్ట్ రోజు నుంచి నేను సింగరేణి వాళ్ళతో మాట్లాడిన రోజు లేదు. మీ తరపున మేమే ముందడుగేస్తున్నాం. మీరు వచ్చారా, మేము వచ్చావా మీ దగ్గరికి చెప్పండి. మేమే వచ్చి మీ పరిస్థితులు మేము చూసి మేమే వాళ్ళని వినిపిస్తున్నాం. మరి ఇప్పుడు ఆవేశపడి ఏం లాభం? ఈ ఆవేశం అప్పటి నుంచి ఉండాలి కదా. మరి అప్పుడు లేకుండా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా మీద అరిస్తే ఏం లాభం ఉందండి? మీరు ఉండలేరనే మేము మాట్లాడుతున్నాం మీ తరపునే. ప్రతి రోజు నేను సీఎండీ గారితో గాని, బట్టి గారితో గాని, కలెక్టర్ గారితో గాని, జిఎం గారికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటా నేను చెప్పండి. ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలి, ఏదన్నా అయితే రేపు ఎవరిది బాధ్యత అని ఎన్నిసార్లు నేను మాట్లాడుతున్నాను. మరి వీళ్ళు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మీ తరపున నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇది మాత్రం అతి తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందే. చేయకపోతే నేనే వీళ్ళందరికీ లీడ్ తీసుకొని సింగరేణి బంద్ చేపిస్తాను. ఎందుకంటే నేను అధికార పార్టీ అయినా చెప్తున్నా, నాకు ప్రజలు కావాలి, నాకు వీళ్ళు ముఖ్యం అంతే. మరి పైన రిపేర్ చేపిస్తే మాత్రం కుదరదు. ఎందుకంటే మనకి వచ్చే నెల బంద్ చేసినా కానీ మనకు ఉపయోగం లేదు. ఆల్రెడీ డ్యామేజ్ అయిన ఇల్లు అవి. డ్యామేజ్ అయిన ఎప్పుడు ఉంటాయో తెలియవు. మనం పైన రిపేర్ చేస్తే ఉండదండి, లాభం ఉండదు. కనుక మీరు ఖచ్చితంగా ఇది సీఎండీ గారితో ఎవరితో మాట్లాడతారో నాకైతే తెలీదు. మీరు అతి త్వరగా వచ్చి ఎస్టిమేషన్ వేసి రేపటి నుంచే స్టార్ట్ చేయండి ఆ ప్రాసెస్. ఎస్టిమేషన్ వేసి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాల్సిందే, కొత్త ఇల్లు కట్టించాల్సిందే.